మాట్లాడారంటే నిజమా అన్న మాట్లాడట 6ంటికే వస్తాడంటే ఎప్పుడు రాడంట, మళ్ళీ శుక్రవారం 6ంటికి వస్తాడంట. ఎప్పుడెప్పుడు వస్తాడన్న 6ంటికంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సరేనా, ఈ పాటికి ఆయన వచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు. నేను ఎప్పుడే వచ్చి నాకు తెలీదు, మరి అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు అన్న. అయితే చెప్పండి మళ్ళీ వారం వస్తానని. ఒక టైం అయిపోయిందిగా, వచ్చే వారం వస్తాను పెద్దల కడండి. మా దేవుడు అప్పుడెప్పుడు వచ్చే దేవుడా, నిత్యము నిత్యము ఆరాధించే దేవుడు, నిత్యము పూజకి హారకుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. రెప్పపాటిని కార్యం చేయగలవాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు నేను అన్నాను, అయ్యా 6ంటికి ఇష్టం కాదు కానీ కరెక్ట్గా 12ంటికి వస్తాడు ఆయన, 3ంటి వరకు ఉంటాడు, అక్కడ నుండి ఉండడు అన్నాడు. అప్పుడు దాకైతే నేను ఉన్నాను కానీ 6ంటికి వస్తారన్నారు కాబట్టి వచ్చాను. మళ్ళీ ఈసారి 11ంటికి వస్తానని అయిపోలేక వెళ్ళిపోయాడు. దూరమావుడి నుండి వచ్చి జంగారెడ్డి గుడి మాత్ర అప్పుడే వచ్చి వెళ్ళిపోతాడంట పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. నమ్మకద్దమైన క్రైస్తవులండి, వేషధార క్రైస్తవులండి. నా దేవుని కనిపెట్టి శ్రద్ధగా నేను వెతుకున్నప్పుడు నా దేవుని మహిమ కనబడుతురు కాక, నా దేవుని కృప దిగబడుతురు కాక, నా దేవుని మహిమ వచ్చుదురు కాక, ఈరోజు బలము పొందుకుని తిరిగి వెళ్ళదురు కాక. ఈ కొద్ది మాటలు ప్రభు ఆశీర్వదించి దేవునించబడును కాక. ప్రార్థన చేసుకుందాం. మిగిలి పరిశుద్ధ రామోదరా. అప్పుడప్పుడు వచ్చే దేవుడు కాదయ్యా, నిత్యము మా హృదయంలో కొలువై ఉన్న దేవుడు అయ్యా. నేను ఆరాధించలేక నశించిపోతున్నా. ఆరాధనకి యోగ్యుడు నీవే, ఆరాధనకి పూజ్యుడు నీవే, నీవు తప్ప మరొకరు లేదని బబుల్లో అయా దేశంలో 3 భక్తులు తెలియపరిచారయ్యా. ఈ గొప్ప కార్యాన్ని జరిగించండి అయా. నీ మేలుతో నింపి మహిమలతో తాకమని, కొద్ది నిమిషాలు మనతో మాట్లాడి మేము తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున పెట్టడానికి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.